కామారెడ్డి జిల్లా పశువైద్య విశ్వవిద్యాలయంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం యొక్క దరఖాస్తు పత్రం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పద్ధతిలో అనుసరించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేయటం వల్లే సమాచార హక్కు చట్టం కార్యరూపం దాల్చిందని, ఈ పోరాటంలో ఎందరో ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని, ఎన్నో కఠిన పరిస్థితులు, శిక్షలు ఎదుర్కొన్నారని, వారి త్యాగ ఫలం వల్లే 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టం రూపుదిద్దుకుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ చట్టం ప్రతి ఒక్క భారతీయుడికి పదునైన ఆయుధం లాంటిదని, ఈ హక్కును వినియోగించుకొని మనం జీవిస్తున్న సమాజంలో అవినీతి నిర్మూలించి అభివృద్ధి నెలకొల్పవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి సన్మానించారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం మరియు రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ సాహిల్ ఖాన్, డైరీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కెఎస్ ఉమాపతి, రాష్ట్ర ప్రధాన సలహాదారు భుజంగలింగం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అందే ప్రవీణ్, జిల్లా ప్రచార కార్యదర్శి రామకృష్ణ, బోధన్ పట్టణ ఇన్ఛార్జ్ పురం శేఖర్ మరియు కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఆఖరకు అన్నా హజారే లాంటి ఉద్యమకారులు పోరాట ఫలితంగానే మనకు 2005లో సమాచార హక్కు చట్టం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ఈ ఉద్యమం కోసం ఇన్ని సంవత్సరాలైనా 18 సంవత్సరాలైనా సరిగా ఇంకా అవగాహన లేకుండా పోయింది. ఎంతో మంది ఉద్యమకారులను పోగొట్టుకున్నాము. ఎందుకంటే ల్యాండ్ మాఫియాలు, వేరే మాఫియాలు అందరూ కలిసి ఉద్యమకారులు ఎవరిని అడిగిన వాళ్ళని చంపేయడము, 100కు పైగా చంపేశారు. అలాంటివి జరుగుతుంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులు, మీరే రాజులు. ఎందుకంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, రూల్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం. కాబట్టి అందరూ అడగాల్సిన ఇది ఉంటుంది. చాలా భారతదేశం అవినీతిలోనే 2వ స్థానంలో ఉన్నది. కాబట్టి మనమందరం సహచట్ట ఉద్యమకారులందరం ఉమ్మడిగా ఏ యూనియన్లు లేకుండా సలీం సార్ని దీనిగా తీసుకొని అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహచట్టం అంటేనే కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామాన్ని, ప్రతి మండలాన్ని టచ్ చేసిన మంచి సహచట్ట ఉద్యమకారుడు అంటే సలీం సారే గుర్తుకొస్తాడు అందరికీ. సలీం సార్కు నాకు నిజామాబాద్ కలెక్టరేట్లో ఒక 10-12 సంవత్సరాల క్రితం కలెక్టరేట్లో కూర్చున్నాం. నాకు తెలియదు. If you are going to take it to consideration from independence point of view, as of today, you know it very well that our constitution has been amended from here about 108 times. But at the same time, how a constitution can be amended, that is most important. But before going to that constitution, if at all, if you are a member of RTI, if you want to be a determined RTI agent, or if you want to get success in RTI, absolutely, you need to have a clear concept regarding the rights of the RTI, and more importantly, as how you are going to get the information, how to get the information, how to get it in a proper way. That is most important. So that is the very first step what you need to understand and what you need to make it perfect. Because when you want to get success in examination, you need to train up yourself. So, as you are aware of the fact that a tender plant needs enough training to go straight. So, whatever the dignitaries or whatever the organizations, those who are conducting this training camp, first of all, it's a humble request from my side that you please create an awareness regarding the rights of the RTA. That is most important. And if at all, if you want to get success in the RTA, with all the RTA agents, you need to understand what are our rights, first of all. That is most important. Because if you are going to seek an information, if you are going to a Gram Panchayat from the ground level, and if at all, if you are going to different organizations
documents which are in the public department. So who are you? I am an RTA member. Okay, what do you want? I need to have that information. So okay, you just put an application, we'll see it back. But how to get it information in a right manner, that is most important. Until and unless you are not aware of your rights, you అథారిటీ వాళ్ళు నిలబడుతారు. అంటే పిఏఓ కావచ్చు, ఈపీఏఓ కావచ్చు నిలబడతారు. ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు, ఏదో ఒకటి చెప్తారు వాళ్ళు. మాది లేదు, అవైలబిలిటీ లేదు, స్టాఫ్ లేదు, ఏదో ఒకటి చెప్తారు. అవన్నీ పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళు కొన్ని అందిస్తే వాళ్ళకి 30 days షెడ్యూల్ టైం ఇచ్చినాము. 30 daysలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయాలి. లేదంటే పర్ డే 250 రూపీస్ పెనాల్టీ ఫైన్ పడుతుంది. ఆ తర్వాత అప్లికెంట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయిండు వచ్చినాడు కదా, ఆయన ఖర్చులు కూడా భోజనం ఖర్చు, బస్ కిరాయి కూడా కన్సల్ట్ అథారిటీ వాళ్ళు చేతులు ఇవ్వాలి. కాబట్టి ఈ చట్టం గురించి మీకు తెలుసుకుంటే ఇది లైఫ్లో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు చాలామంది ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, మా యాక్టివిస్టులు కూడా వచ్చారు చాలామంది. అయితే మీ హక్కులు ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, మీకు తెలియదు. మీ హక్కుల గురించి మీకు తెలియక మీరు చట్టాల గురించి తెలియక మీరు ఎంత ఉండిపోతున్నాం కదా. ఆ చట్టాన్ని మనము తెలుసుకుంటే చట్టం గురించి అది నిజ జీవితంలో చుట్టంలాగా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు 480A ఉంది, అడిషనల్ డౌరీ హరాస్మెంట్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ DVC ఉంటుంది, తర్వాత చైల్డ్ మ్యారేజెస్ చూస్తాం, దాన్ని మనం ఆపాలి. చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది, అది కూడా చూసుకోవాలి మనం. తర్వాత అనాథ పిల్లలు మనకు కనబడతారు రోడ్ల మీద ఏర్పడుతున్నాం కదా. అప్పుడు ఏం చేయాలి, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, జస్ట్ ఒకటి 1098 ఫోన్ చేయాలి. చేస్తే हरासमेंट, वुमेन्स हरासमेंट जो होता और करप्शन से जो, और ऐसा नहीं कि प्रैक्टिकली किसी को हम मैटर नहीं करना चाहिए. थोड़े से लोग होते हैं, थोड़े ऑफिसर्स होते हैं, उनके लिए हम स्टैंड लेते हैं और बहुत अच्छे से जो है सो उनसे हम फाइट भी करते हैं.